మేడిగడ్డ ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం పర్యటన అనంతరం మాటల తూటాలు పేలుతున్నాయి. కుంగిపోయిన మేడిగడ్డలో నీళ్లు ఎలా నింపుతారో బీఆర్ఎస్ నేతలు వచ్చి చెప్పాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయడం సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, సీఎం రేవంత్ కి చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని సూచించారు. ఆయన రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేస్తానని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయాలు మాని మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు. 10 ఏళ్లు అధికారంలో ఉంటా, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యమే. కేసీఆర్ అధికారంలోకి మళ్లీ వస్తామంటున్నారు. నేను ఇక్కడే ఉంటా, ఎలా వస్తారో చూస్తా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగిపోతే అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా? కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపి చూపించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ దగ్గర కంచెలు ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. లోపల అసెంబ్లీలో నిలువరించడం, బయట నిలువరించడం ఏంటంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ నిరసనకు దిగారు. సీఎంను అగౌరవపరిచేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు పదే భాష గురించి మాట్లాడుతున్నారని, మాజీ సీఎం నిన్న నల్గొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా అని ప్రశ్నించారు. ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంటు పీకేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి 2 ప్రముఖులు రాజ్యసభకు వెళుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఇవాళ బీఫామ్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీరిద్దరికీ లాంఛనంగా బీఫాంలు అందించారు. కాంగ్రెస్ కు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారు అయినట్లే. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం 15,750 మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేశారు. ప్రక్రియ పూర్తయిన అభ్యర్థుల నియామకాలకు హైకోర్టు ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఏపీలో జనసేన పోటీ చేసే స్థానాలను మినహాయించి టీడీపీ పోటీ చేసే స్థానాలపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని 3 రాజ్యసభ స్థానాలు ఖాళీలకు వైసీపీ తరపున వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథరెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీడీపీ నుంచి ఎవరూ పోటీలో నిల్చోకపోవడంతో ఈ ముగ్గురి ఎన్నిక ఇక ఖరారు అయినట్లే. రాజ్యసభ రేసులో నిలబడే ఒక్కో అభ్యర్థికి 44 ఓట్లు కావాలి. కానీ టీడీపీకి అంత బలం లేదు. అందుకే రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపేందుకు టీడీపీ ఆసక్తి చూపడం లేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి వచ్చే ఎన్నికల్లో పొత్తుల రాజకీయానికి తెరలేపిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు తోటి విపక్షం టీడీపీ నుంచి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా తమ సీట్లు త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ పోటీకి లైన్ క్లియర్ చేసేందుకు నేతలు సిద్ధమైపోతున్నారు. ఇది ఓ అనూహ్య పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే వీరి ఆఫర్లకు పవన్ ఇప్పటివరకు స్పందించలేదు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి అదే నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు లోకేష్. చాలా కాలంగా నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ అక్కడ నుంచి గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించింది. ఉమ్మడి రాజధాని అంశంపై జరుగుతున్న చర్చపై ఏపీ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉమ్మడి రాజధానిపై తమ పార్టీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ఉమ్మడి రాజధాని అనేది తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. తమ విధానం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా వృద్ధి చెందేలా 3 రాజధానులను నిర్మించడమేనని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది. ఇసుక దోపిడీపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించిందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని మలక్పేట్ అక్బర్ బాగ్లోని కిస్వా జ్యువెలరీలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని 3 వ్యక్తులు బైక్పై వచ్చి షాప్లోకి చొరబడి బంగారాన్ని ఎత్తుకెళ్తూ అడ్డుకోబోయిన వ్యాపారిపై కత్తితో దాడి చేశారు. గాయపడిన వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు తన కుమారుడు నుండి టోపీని తీసుకుని దానిపై ఉన్న బ్యాడ్జ్ను ముద్దాడి కన్నీళ్లు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరంలో 7,945 మంది దాతల నుండి అత్యధికంగా 719.858 కోట్ల రూపాయలు విరాళాలను అందుకుందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పంజాబ్, హర్యానా సరిహద్దులో అధికారులు మోహరించిన టియర్ గ్యాస్ షెల్స్తో కూడిన డ్రోన్లను ఎదుర్కోవడానికి నిరసనకారులు సాంప్రదాయేతర మార్గాలను అవలంబించారు. సంబు సరిహద్దు వద్ద నిరసనకారులు తీగలతో అమర్చిన గాలిపటాలను ఎగురవేయడం ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ మోసుకెళ్తున్న డ్రోన్ను కూల్చివేయడానికి ప్రయత్నించారు. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో ప్రతిష్టంభన మధ్య 3వ రౌండ్ చర్చల కోసం 3 మంది కేంద్ర మంత్రులు చండీగఢ్లో రైతుల నేతలను కలవనున్నారు. రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే యంత్రాంగం ఎలక్టోరల్ బాండ్ పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును ప్రకటించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం గత ఏడాది నవంబర్ 2న ఈ కేసులో తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇతర న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేబీ పార్దివాలా మరియు మనోజ్ మిశ్రా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫిబ్రవరి 21న పంజాబ్లో పర్యటించి తన ఢిల్లీ మరియు పంజాబ్ సహచరులైన అరవింద్ కేజ్రీవాల్ మరియు భగవంత్ మాన్లను కలవవచ్చని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. మంగళవారం నాడు నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో భారతదేశం మరియు ఖతార్లు చారిత్రాత్మకంగా సన్నిహిత మరియు స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయని మరియు 2 దేశాల మధ్య బహుముఖ సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో మరింత లోతుగా బలపడుతున్నాయని మోదీ సూచించారు. ప్రపంచ దేశాల్లో అగ్రమైన దేశమైన రష్యా అణ్వాయుధాలను సమకూర్చుకోవడమే కాకుండా వైద్యపరంగా కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జనాలు క్యాన్సర్ కారణంగా చనిపోతున్న విషయానికి తెలిసిందే. ఈ సమస్యకు రష్యా కంట్రీ చెక్ పెట్టబోతోంది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశాడు. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్కు వ్యాక్సిన్లను రూపొందించడానికి దగ్గరగా ఉన్నారని, ఇది త్వరలో రోగులకు అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. మేము కొత్త తరానికి చెందిన క్యాన్సర్ వ్యాక్సిన్లు, ఇమ్యునోమోడ్యులేటరీ మందులు అని పిలువబడే సృష్టికి చాలా దగ్గరగా వచ్చాము అని అన్నారు. It's not a game, it's a rich thing.